Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు సాదర స్వాగతం. శ్రీ స్వరూపిణి అయినటువంటి గోదాదేవి సమస్త మానవాళిని ఉద్ధరించడం కోసం అనుగ్రహించినటువంటి తిరుప్పావై అనేటువంటి గ్రంథరాజంలోని 4వ పాశురం యొక్క అర్థాన్ని కొంతవరకు తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం ఈరోజు చేద్దాం. அழிமழை கண்ணா ஒண்ணு நீ கைகரவேல் அழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி உழி முதல்வன் உருவம் போல் மெய் கருத்தே ஆழி பாழியன் தொழுடை பர்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம் புரி போல் நின்றதிர்ந்து தாழாதே ஷாங்கமுதைத்த செரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மகழி நீராட மகிந்து ఎలో ఎంబాయ్. గోపికలందరూ కూడాను సంపూర్ణమైనటువంటి మనస్సుతో శ్రీకృష్ణ పరమాత్మకే తమ జీవితాన్ని సమర్పించినటువంటి మహాభక్త శిఖామణులైనటువంటి వాళ్ళందరూ కూడా. అయినప్పటికీ కూడా అన్యదేవతలని స్మరించటంలో వాళ్ళు ఏ విధమైనటువంటి బిడియము చూపించరు. ఇది మనందరం తెలుసుకోవలసినటువంటి విషయం. మనము ఒక పరమాత్మని ఎవరినో, ఎందుకంటే మన హైందవ ధర్మంలో బహుదేవతారాధన అనేటువంటిది ఉంది. బహుదేవతారాధన అర్థం అంటే ఈరోజు ఒక దేవుణ్ణి రేపు ఒక దేవుణ్ణి ఆరాధించమని కాదు. ఏ దేవుణ్ణి నువ్వు ఆరాధన చేసినా ఆయన్ని సంపూర్ణంగా నమ్మాలి. మిగిలినటువంటి దేవతలందరూ కూడాను ఈయనకు పరివార దేవతలైపోయి వారందరి యొక్క సహాయాన్ని నువ్వు స్వీకరించాలి. ఇది మనకి తెలియచేసేటువంటి విషయం. అది మనకి ఈరోజు చాలా స్పష్టంగా గోదమ్మ తెలియచేస్తూ ఉన్నారు. ఈనాడు వరుణదేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నది తల్లి. మழை కన్నా ఉండు నీ కైకరవేల్. ఆయన ఏ విధంగా ఉండాలో కూడా తెలియచేస్తుంది. అదేమిటండి, ఆయన ప్రార్థిస్తున్నది అంటుంటారు. ప్రార్థిస్తూ మళ్ళీ ఆయన్ని ఆదేశించడం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈమె ఎవరినైతే ఆరాధన చేస్తుందో ఆయన వీరందరికన్నా కూడా గొప్పవాడైనటువంటి వాడు. ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారమే సమస్తమైనటువంటి సృష్టి కూడా నడుస్తూ ఉన్నదన్నమాట. కాబట్టి అలాంటి ఆ పరమాత్మ ఎప్పుడైతే నీ దగ్గర ఉన్నాడో మిగిలినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఈయనకి సహాయం కోసమే వాళ్ళందరినీ పిలవాలి తప్పితే వాళ్ళ దగ్గరికి పోయిన మళ్ళీ నువ్వు అయ్యా నేను మళ్ళీ నీకు దాసోహం అని చెప్పి అనకూడదు. ఆ విషయం మనకి తెలియచేస్తూ ఈ తల్లి చెప్తున్నది. ఒక రకమైనటువంటి ఆదేశం కూడా ఆయనకి ఇస్తున్నది. ఇదిగో వరుణదేవ, నువ్వు వెళ్ళి అక్కడ గుంటల్లో ఇక్కడ అక్కడ ఉండేటువంటి నీళ్ళని కాదు తాగటము, సముద్రము లోపలికి వెళ్ళి బాగా లోపలికి వెళ్ళి అక్కడుండేటువంటి నీళ్ళని బాగా పైకి లాగి అప్పుడు నీళ్లు తాగు అంటుంది. అంటే ఈ నీరు తీసుకుంటేనే కదా మళ్ళీ మనకి వరుణదేవుడు వర్షాన్ని కురిపించగలుగుతాడు. ఆ వర్షం నీళ్లు ఎక్కడి నుంచి తీసుకోవాలంటే బాగా లోపలికి వెళ్ళి తీసుకో అంటున్నది. ఏంటి ఈ లోపలికి వెళ్ళటము అంటే, ఒక విషయాన్ని నువ్వు తెలుసుకునేటప్పుడు పై విషయం తెలుసుకోవటం కాదయ్యా, ఒక విషయాన్ని బాగా లోతుల్లోకి వెళ్ళి నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, వీటన్నింటినీ కూడా నువ్వు ఊరికే పైన ఏదో చదివేసేసి ఆ వేదాల్లో ఏముందండి, ఉపనిషత్తుల్లో ఏముందండి అనే మాట మనం మాట్లాడరాదు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, గ్రహించండి. గ్రహించిన తర్వాత దాని యొక్క సారాంశం ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పుడు నిజమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అనేటువంటి విషయం మనకి తల్లి తెలియచేస్తూ వరుణదేవుణ్ణి ఈమె శాసిస్తున్నట్లుగా మనందరికీ కూడాను ఒక ఆజ్ఞ ఇస్తున్నది తల్లి. ఈరోజు కేవలం మిడిమిడి జ్ఞానంతో సంతృష్టి పడకండి, లోపలికి వెళ్ళండి, విషయం యొక్క అంతు ఏంటో తెలుసుకోండి. ముగందు కొడు ఆర్త్ ఏరి ఊழி முதல்வன் உருவம் போல் மெய் கருத்து. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పి మనకు ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట. బ్రహ్మని గురించి తెలుసుకున్న తర్వాత, అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు కూడా ఆయనలాగా తయారవుతావు.
అనేటువంటి మాట మనకి తెలియచేస్తోంది వేదం. కాబట్టి నీ యొక్క శరీరం ఎలా తయారవుతుంది? ఇప్పుడు ఈ నీటిని బాగా తాగక ముందు అది తెల్లగా ఉంటుంది మేఘం. నీరు బాగా తాగినటువంటి మేఘం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అలా నల్లటి ఒక శరీరాన్ని నువ్వు తయారు చేసేసుకో. ఈ శరీరం ఎలా ఉంటుంది? మా కృష్ణయ్య యొక్క శరీరం ఏ విధంగా ఉంటుందో అలాంటి ఒక శరీరాన్ని నువ్వు తయారు చేసుకో. తరువాత పాழிయం తోళ్ళుడై పర్బనావన్ కయ్యల్, ఆ స్వామి యొక్క చేతులు ఎలాంటివి? బాగా పొడవాటి చేతులు, ఆజానుబాహుడు కదా మన స్వామి. ఇంత పెద్ద చేతులతో ఎంతోమంది, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది వీళ్ళందరినీ ఇలా పాపం ప్రేమగా దగ్గరికి తీసుకో. కాబట్టి పెద్ద చేతులు కావాలి కదా ఆయనకి. అలాంటి పెద్దని చేతులు అన్నమాట. అంతేకాదు ఆ స్వామి ఇలా పడుకొని ఉన్నాడు అనుకోండి, ఆ పడుకొని ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు నిద్రపోడండి. మనల్ని రక్షించడం కోసమే సంసిద్ధంగా ఉంటాడు. అందుకనే ఒకవైపు శంఖం, ఒకవైపు చక్రం ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటాయి. పడుకున్నవాడు ఇవన్నీ పెట్టుకొని పడుకుంటాడా? నిజంగా పడుకున్నవాడైతే లేదుగా. కాబట్టి ఇవన్నీ పెట్టుకొని పడుకున్నాడంటే ఎప్పుడు నువ్వు పిలుస్తావా మరుక్షణంలో వచ్చి నిన్ను రక్షిద్దామానని చెప్పి అక్కడ పడుకొని చూస్తూ ఉంటాడు ఆయన. సర్వకర్మలకి సాక్షి అయినటువంటి వాడు ఆయన. అలాగ ఆ పరమాత్మ ఏ విధంగా అయితే అలా పడుకుని ఉంటాడు, అట్లాగా నీ యొక్క శరీరం ఈ విధంగా తయారవ్వాలి. ఇప్పుడు అంతేకాదు, ఆహిపోల్ మిన్ని వలంపురిపోల్ నిన్ రదింద్ అని అన్నాడు. అలాగా స్వామి యొక్క చేతిలో ఉండేటువంటి చక్రంలో మెరుపులు ఉన్నాయి చూసారా, అలాంటి మెరుపులు నీ దగ్గర నుంచి రావాలి. మరొక చేతిలో ఆయనకి శంఖం ఉన్నది చూసారా, ఆ శంఖం నుంచి వచ్చేటువంటి ధ్వని ఎలా ఉండాలో అలాంటి నీ ఉరుములు రావాలి. అంటే మేఘంలో నుంచి వచ్చేటువంటి ఉరుములు, మెరుపులు రెండూ కూడా ఎలాంటివి అంటే మా స్వామి చేతిలో ఉండే శంఖ చక్రాల వంటివి. అంతేకాదు తాజాదే శాంగ ముదత్త శరమజైపోల్ అని అన్నారు. తర్వాత మా స్వామి చేతిలో ఒక విల్లు ఉంటుంది, శాంగి అనేటువంటి ధనస్సు. ఆ శాంగి అనేటువంటి ధనస్సులో నుంచి వచ్చేటువంటి బాణాలలాగా నువ్వు అలాంటి వర్షం కురిపించు. ఈ బాణాలు ఎవరినైనా శిక్షిస్తాయేమో, కానీ నీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ వర్షపు చినుకులు అనేటువంటివి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, అలాగ ఉండాలి అని చెప్పాను. ఏమిటి ఈ బాణం, ఈ శంఖం, ఈ చక్రం ఇవన్నీ అంటే శంఖం నుంచి వచ్చేటువంటి ధ్వని ప్రణవనాదం అని చెప్పారు. ఆ ప్రణవం యొక్క అర్థం అనేటువంటిది ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు, ప్రణవార్థం తెలుసుకున్నప్పుడు నీలో ఉండేటువంటి సర్వ పాపాలు పటాపంచలైపోతాయి. అంటే ఈ వచ్చి బాణం గుచ్చుకుంటే ఏ విధంగా అయితే ఈ శరీరం చీలిపోతుందో నీలో ఉండే పాపం ఆ విధంగా దూరం అయిపోవాలి. వాష ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళం మార్గని నీరాడమైందు. ఇప్పుడు అదే విధంగా మేమందరం కూడా ఏం చేస్తున్నాము, ఈ మార్గశీర్ష మాసంలో అందరము కలిసి స్వామి చెంతకు చేరి ఆయనకు సేవ చేసుకొని మన అందరము కూడాను తరించిపోదాము. కాబట్టి మన జీవితాన్ని ఉజ్జీవింప చేసుకోవాలి అనంటే ఆ పరమాత్మ యొక్క సన్నిధికి చేరుకోవటం ఒకటే మనకి మార్గము అనేటువంటి విషయాన్ని తల్లి మనకి తెలియచేస్తూ మరొక పాశురం ద్వారా మనల్ని ముందుకు తీసుకుని వెడుతూ ఉంటుంది. అంతవరకు స్వస్తి.